నిన్న మనం వశిష్ఠుల వారి ఒక భావావేశంతో కూడిన 63వ సర్గ చిత్త వికారము అనే 63వ సర్గని చెప్పుకున్నాం. అక్కడ ఈ చిత్తంలో ఎటువంటి వికారాలు కలుగుతున్నాయి, ఈ జగత్ అనే ఒక విలాసం, ఈ జగత్ అనే ఈ విస్తారం చిత్తం నుంచి ఎట్లా వచ్చింది, మనస్సే దీనికి ఎలా కారణమైంది, ఈ మనస్సు ఏమేం చేస్తోంది అని చెప్తూ, ఏమి చేయదు ఈ మనస్సు, చేసేదంతా ఈ మనస్సే అని నిన్న మనకి చెప్పారు. దానివల్ల మనకేం తెలుస్తుంది అంటే, మనస్సుని గురువాక్యంతో ఏకాగ్రం చేసి ఆ మనస్సుని ఆ పరమాత్మతత్వంలో లయం చేయాలి అని తెలుస్తుంది. అందుకోసం ఆ చిత్త వికారం అనే ఒక ఘట్టాన్ని చెప్పారు. ఇక ఈరోజు బీజాంకుర యోగ నిర్ణయము అనే 64వ సర్గని చెప్తున్నారు. పేరే ఎంతో చక్కగా ఉంది. బీజ అంటే విత్తనం, అంకురం అంటే మొలక. ఈ మొలకే వృక్షమైంది. ఈ బీజానికి, విత్తనానికి, ఈ అంకురానికి, మొలకకు ఉన్న యోగం అంటే సంబంధం ఏమిటి? సంబంధం ఏమిటి అంటే ఏం చెప్తాం మనం? అది విత్తనము, ఇది మొలక అంటాం. కానీ విత్తనం లేకుండా మొలక ఉందా అంటే లేదు. అప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది మనకి వ్యవహార దృష్ట్యా. చెట్టు లేకుండా విత్తనం ఉందా అనే ప్రశ్న వస్తుంది. ఇది పిచ్చి ప్రశ్న ఇది. ఎందుకంటే దేనికి ఏది మూలమో అదే మూలం అవుతుంది, కానీ దానికి ఇంకొకటి మూలము లేదా పరస్పరం ఒకదానికొకటి మూలం అవటం అనేది ఎక్కడా ప్రపంచంలో లేదు. బిడ్డకి తల్లి తల్లే, బిడ్డ వల్ల తల్లి వల్ల బిడ్డ అంటే ఇది ఏం ప్రశ్న? అది ఏది తల్లో తెలుసుకుని అదే మూలము అనుకోవాలి. అది ఎలా వచ్చింది అని వెతకాలి, అది వేరే విషయం. కోడి ముందా గుడ్డు ముందా? గుడ్డు లేకపోతే కోడి ఎలా వచ్చింది? వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకోవాలంతే. ఈ ప్రశ్నకి అంతు లేదు కాబట్టి కోడే ముందు అని తీర్మానం చేయాలి. ఎందుకంటే తల్లి అదే ముందు. కానీ ఈ ప్రవహించే కావేరీ నది ముందా, కావేరీ పుట్టే జన్మస్థలం ముందా అంటే జన్మస్థలమే ముందు. కావేరీ ఇలా పారకపోతే అసలు జన్మస్థలమే లేదు కదా అంటే అది అర్థమే లేదు దానికి, ఆ మాటకి. బిడ్డ లేకపోతే తల్లే లేదు కదా, తల్లితనం బిడ్డ వల్లే కదా వచ్చింది అంటే అది అర్థం లేని మాట అవుతుంది. అందువల్ల ఏమిటి వీటి రెండిటికి యోగం అంటే ఐక్యం. అది వ్యవహార దృష్ట్యా మనం మాట్లాడుకునే మాట. కానీ ఆధ్యాత్మికంగా ఇవి రెండిటి ఐక్యం ఏమిటి? రెండు వస్తువులు అనేవి లేవు కదా, ఈ రెండిటి యోగం. యోగం అంటే యుజిరు యోగే అంటే కలపటం. కలపటం అంటే అర్థం ఏమిటి? రెండు ఉన్నాయి, రెండు వస్తువులు కలవటం అని కాదు. ఎక్కడో ఉన్న చొక్కా మనం తీసివేసుకున్నాం, ఇవి రెండు కలిసిపోయాయి, ఈ దేహము చొక్కా కలిసిపోయాయి. అలా కాదు కలవటం అంటే. 1 లీటర్ పాలు ఇంకొక లీటర్ పాలు దానిలో తీసుకెళ్ళి కలిపాం, ఇలా కాదు కలవటం అంటే. ఉన్నది ఒకటే అని తెలుసుకోవటం. బీజ అంకుర యోగం ఐక్యం. ఐక్యం అంటే ఏమిటి? రెండు లేనిది అని అర్థం. వీటి రెండిటి యొక్క ఐక్యాన్ని నిరూపిస్తారు ఇక్కడ. అటువంటి సర్గ ఇది. ఎంతో అద్భుతమైన మాట. దాన్ని, ఆ సర్గని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. వశిష్ఠుల వారు ఇలా ప్రారంభిస్తున్నారు. యోయం సర్వగతో దేవ పరమాత్మా మహేశ్వర స్వచ్ఛ స్వానుభవానంద స్వరూపోంతాదివర్జిత ఏతస్మాత్ పరమానందాత్ శుద్ధ చిన్మాత్రరూపిణ జీవ సంజాయతే పూర్వం సచిత్తం చిత్తతో జగత్. సర్వగము, ఆత్మ అనేది సర్వగం. సర్వగం అంటే అంతటా ఉన్నది, అంతటా వెళ్ళగలిగింది అని కాదు, అంతటా ఉన్నది అంటే అది తప్ప వేరేది కాదు అని. దీనికి వ్యాకరణబద్ధంగా మనం అర్థం చూస్తే అంతటా వెళ్ళగలిగేది అని. వెళ్ళగలిగేది అంటే అది కాని దేశం ఒకటి ఉండాలి కదా, అది కాని దేశం అనేది లేదు కదా ప్రపంచంలో. అందువల్ల అంతటా వెళ్ళగలిగేది అని చెప్పకూడదు, అంతటా ఉన్నది. అంతా అనేదే ప్రశ్న లేదు కాబట్టి అంతా తానై ఉన్నది అని చెప్పాలి. అంతా తానై ఉన్నది, దాన్ని సర్వగము అంటారు. నిర్మలము, నిర్మలంగా ఉంది అంటే అర్థం తెలుసు మనకి, స్వచ్ఛంగా శుద్ధంగా ఉంది. స్వప్రకాశము అంటే ఇతర వెలుగులతో ప్రకాశాలతో పని లేనిది అని, తానై తాను వెలిగేది. వేరేది ఇంకొకటి వచ్చి దీన్ని వెలిగించాల్సిన పని లేనటువంటిది స్వప్రకాశం. ఆనంద స్వరూపం, దాని స్వరూపం ఏమిటి అంటే ఆనంద స్వరూపం. ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. దుఃఖం కాదు నీ స్వరూపం, ఆనందం నీ స్వరూపం. ఏదో ఈ దుఃఖం ఇట్లా వచ్చింది, ఆ సమయంలో దుఃఖం కలిగింది, బాధ కలిగింది నీకు, కానీ ఇదే దుఃఖమే నా స్వరూపం అనుకోవద్దు. ఎప్పుడూ కష్టాలే అండి నా జీవితం అంతా
అని అనుకోవద్దు. నీలోకి నువ్వు ప్రవేశించు, అప్పుడు నువ్వు ఆనంద స్వరూపం అని తెలుస్తుంది. అదే నువ్వై ఉన్నావు, అదే పరమాత్మ ఆనంద స్వరూపం, ఆద్యంతాలు లేనిది. ఇది సముద్రం లాంటిది అని చెప్తున్నారు అంటే సముద్రానికి ఆద్యంతాలు ఉన్నాయి. ఎక్కడో ఏదో దేశంలో ముగుస్తుంది, ఏదో దేశంలో ప్రారంభమవుతుంది. సముద్రం లాంటిది అంటే వ్యవహారం కోసం చెప్పిన మాట అంతే. అంటే అంత పెద్దది, అంత విస్తారమైంది, ఏదో ఉదాహరణ చెప్పాలి కదా మనకి. కానీ ఇది సముద్రం లాంటిది కూడా కాదు, దానికన్నా పెద్దది. ఇది ఆకాశం లాంటిది, ఆద్యంతాలు లేనిది. ఇది విశుద్ధము, చిన్మాత్ర స్వరూపము, చిత్త సహితుడు అయిన చిన్మాత్ర స్వరూపము, పరమానందమయము అయిన పరమాత్మ నుండే మొట్టమొదటగా అది ఆ పరమాత్మ లక్షణం, ఈ పరమానంద స్వరూపం అది. అటువంటి చిన్మాత్ర స్వరూపమైనది అమ్మవారిని చిద్రూపిణి అని పిలుస్తారు కదా. చిద్రూపి పరదేవత, చిద్రూపి అంటే జ్ఞానస్వరూపిణి అని. ఆ చిద్రూపమైన ఆ పరమాత్మ నుంచి మొట్టమొదటిగా చిత్తసహితుడైన జీవుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ. చిత్తం అంటే మనస్సు, సంకల్పించేది. ఆ మనస్సుతో కూడిన బ్రహ్మ ఆయన జీవుడు, లేదా సమష్టి మనస్సు. ఈ సమష్టి మనస్సు ఉత్పన్నమైంది అంటే ఈ జగత్తులో, ఈ సృష్టిలో ఉన్న మనస్సులన్నీ కలిస్తే ఒక మనస్సు అవుతుంది. ఆ మనస్సునే చతుర్ముఖ బ్రహ్మ అని పిలుస్తారు. ఆ చతుర్ముఖ బ్రహ్మ, చతుర్ముఖుడు అక్కడి నుంచి పుడుతున్నాడు. ఆయనకే చిత్తం అనేది ఉపాధి అయి ఉంది. దాన్ని మనం ఎట్లాగైతే శరీరంలో ఉన్నామో అలాగే చిత్తాన్ని ఉపాధిగా చేసుకుని ఉన్నాడు ఆయన. మనస్సుని ఉపాధిగా చేసుకుని ఉన్నాడు. అదే సమష్టి చిత్తము. తరువాత అతడి చిత్తం నుంచి ఈ జగత్తు, ఈ సృష్టి అంతా కూడా విస్తరించింది. ఆయన ఆ మనస్సులో సంకల్పించాడు ఇది విస్తరించాలి అని. అప్పుడు ఈ జగత్తంతా కూడా పంచతన్మాత్రలుగా, పంచభూతాలుగా ఈ జగత్తు విస్తరించింది అని ఒక ఉపదేశాన్ని చేశారు వశిష్ఠుల వారు. అప్పుడు శ్రీరాముడికి ఒక ప్రశ్న కలిగింది. ఆ పరమానంద స్వరూపమైన ఆ పరమాత్మయే జీవుడు అన్నప్పుడు వీరిద్దరికీ భేదం లేదని కదా అర్థం. భేదం లేనప్పుడు అటువంటి ఆ శుద్ధమైన దాని నుంచి ఈ అశుద్ధమైన జీవుడు ఎలా వచ్చాడు, అసలు వీడికి ఉనికి ఎట్లా వచ్చింది, సత్త ఎట్లా ఉంది అని శ్రీరాముడు ప్రశ్నిస్తాడు. స్వానుభూతి ప్రమాణేస్మిన్ బ్రహ్మణి బ్రహ్మబృంహితే కథం సత్తామవాప్నోతి జీవకో ద్వైతవర్జితే. అఖండము అద్వితీయము అయిన ఆ పరబ్రహ్మలో సఖండము సద్వితీయం అంటే ఇది ఖండఖండంగా ఉంది, ముక్కలు ముక్కలుగా ఉంది. ఇటువంటిది అద్వితీయమైనది కాదు, ఇది సద్వితీయం. దీనిలాంటివి చాలా ఉన్నాయి, మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఇలా సద్వితీయము సఖండము అయిన ఈ జీవుడు ఎలా పుట్టాడు, ఇది ఎలా సంభవించింది అని శ్రీరాముడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన సందేహం అది. ఇది ఎట్లా సాధ్యమైంది? అది ఒకటే ఉన్నప్పుడు, అది అఖండంగా ఉన్నప్పుడు అది అలాగే ఉండాలి కదా, మరి దాని నుంచి జీవుడు ఎట్లా వచ్చాడు అని శ్రీరాముడు ప్రశ్న. అది మనస్సులో ఉంచుకొని ఆయన అడుగుతాడు. స్వానుభూతి ప్రమాణం. ఎవరైనా భగవంతుడు ఉన్నాడా, మీరేదో పరమాత్మ అని చెప్తారు కదా, అసలు ఉందా అది అని అంటే ఉంది. ఎట్లా తెలుస్తుంది అంటే స్వానుభవంతో తెలుస్తుంది. అది నీకై నీకు తెలియాలి. అది ఎవరో చెప్పడం వల్ల తెలిసేది కాదు. చెప్పడం వల్ల మా ఆప్తుడు, మనకు చాలా హితైషి, మంచివాడు అని నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకంతో సాధన చేస్తాం. సాధన ద్వారా మన అనుభవానికే అది అనుభవంగా వస్తుంది. మన అనుభవమే తెలపాల్సింది, మన అనుభవమే చూపాల్సింది. అది దానికి ఒకటే ప్రమాణం, దానికి ఒకటే కొలమానం ఏమిటి అంటే స్వానుభవం. అందుకనే స్వానుభూతి ప్రమాణే. వేరే ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ నువ్వు విన్న తర్వాత కళ్ళు మూసుకొని కూర్చో, దాని మీద చింతన చేయి, అది నీకే తెలుస్తుంది. అటువంటిది ఆ వస్తువు, అటువంటిది ఆ ఆనందం. స్వానుభవమే ప్రమాణంగా కలిగినది, తమ అనుభవమే ప్రమాణంగా తెలిసేది, అపరిచ్ఛిన్నమైనది. అంటే దేశం కానీ కాలం కానీ దీన్ని కట్టడి చేయలేవు. ఈ దేశమంతా ఉంది, ఈ ఆకాశమంతా ఉంది అని చెప్పలేము. ఇప్పటి వరకు ఉంటుంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు పోతుంది అని చెప్పలేము. అటువంటి అపరిచ్ఛిన్నమైనది, అద్వితీయమైనది, దానిలాంటిది ఇంకొకటి లేదు. ఉన్నది అది ఒకటే, అద్వితీయమైనది, స్వప్రకాశమైనది, అఖండమైనది అయిన ఆ బ్రహ్మలో దాని గుణాలకు వేరేగా ఉన్న, ఇప్పుడు పరమాత్మ గుణాలకి వేరేగా ఉన్నదే జీవాత్మ. చాలా భేదం కనిపిస్తోంది వీటి రెండిట్లో. మరి ఇలా ఇంత భేదంతో ఈ జీవుడు ఎలా పుట్టాడు, అసలు వీడి సత్తకి అంటే వీడి ఉనికికి అసలు కారణం ఏమిటి,
ఈ పరమాత్మలో ఈ జీవాత్మ వచ్చేందుకు ఏమి కారణమైంది? జీవబ్రహ్మల లక్షణాలు పరస్పరం చాలా విరుద్ధంగా ఉన్నాయి. మనం బాగా పరిశీలన చేసి చూసినప్పుడు మరి ఇటువంటి విరుద్ధమైన గుణాలు కలిగిన వీరిద్దరి ఐక్యాన్ని ఎలా అంగీకరించేది? జీవ బీజాంకుర యోగం అన్నారు కదా, దానికి అంకురం ఇక్కడ పడింది, ఇక్కడ బీజం ఇక్కడ పడింది. అసలు ఆ మాట ఎందుకు వచ్చింది, ఈ సర్గంతా ఎందుకు పుట్టింది అంటే శ్రీరాముడు ఈ ప్రశ్న వల్ల పుట్టింది. వీళ్ళిద్దరికి ఐక్యాన్ని ఎట్లా అంగీకరించేది? ఆయన గొప్పవాడు, ఆయన అధీనంలో ఉన్నవాడు వీడు అంటే అది బాగానే ఉంటుంది, అది అంగీకరించే విషయంగానే ఉంటుంది. కానీ ఇవి రెండూ ఒకటే అంటే ఎలా అవుతుంది? సాధ్యం లేదు కదా. అలాగే ఆ ప్రశ్నని మనస్సులో పెట్టుకుని శ్రీరాముడు అడిగాడు. ఇప్పుడు దానికి సమాధానం, అది సద్గురువులే చెప్పాల్సిన సమాధానం. అది ఈ ప్రశ్నకి ఎక్కడ సమాధానం దొరుకుతుంది అంటే వేదాల్లో దొరుకుతుంది. ఆ వేదవాక్యాల్ని అనుసరించి సద్గురు వాక్యం ఉంటుంది. ఆ సద్గురు వాక్యాన్ని బట్టే తెలుస్తుంది ఇది. దీన్ని తెలుసుకోవటమే పరమజ్ఞానము. దాన్ని వశిష్ఠుల వారు చెప్తున్నారు శ్రీరాముడి ప్రశ్నకి సమాధానం. అసదాభాసమచ్చాత్మ బ్రహ్మాస్తీహ ప్రబృంహితం బృహచ్చిద్భైరవ వపు ఆనందాభిధమవ్యయం. పరమార్థ దృష్టితో చూస్తే పరబ్రహ్మలో జీవ సృష్టి అనేది జరగలేదు. పరమార్థ దృష్టితో చూస్తే అసలు ఈ సృష్టి అనేది జరిగిందా అంటే ఇది కల్పితమైనది కాబట్టి జరిగింది అనేందుకు లేదు దీన్ని. అందువల్ల ఈ సృష్టి అనేది పరమార్థ దృష్టితో జరగనే లేదు. జీవ సృష్టి అనేది పరమార్థ దృష్టితో అసలు కానే లేదు. స్వప్నం వచ్చింది అంటే ఇది సత్యమా అసత్యమా అని ఎలాగైతే మనం దాన్ని ఆలోచన చేసి స్వప్నాన్ని అసత్యము అని తీర్మానం చేస్తామో అలా అసత్యము ఈ సృష్టి అని తీర్మానం చేశారు. ఎందుకంటే ఆయనలో అవిద్య అనేది లేశమాత్రమైనా లేదు. పరమాత్మలో ఒక ఇంతైనా కూడా లేదు. ఆ పరమాత్మలో అవిద్య లేనప్పుడు సృష్టి ఎలా వస్తుంది? అవిద్య లేనప్పుడు తనను తానుగానే తెలుసుకుంటాడు తప్ప తనని వేరేగా ఎట్లా తెలుసుకుంటాడు? కనిపిస్తున్నది చాలా స్పష్టంగా తెలుస్తున్నప్పుడు తాడే అనుకుంటాడు కానీ పామని ఎందుకు అనుకుంటాడు? ఇలాగే ఆ పరమాత్మలో అవిద్య అనేది లేనప్పుడు తనలో అసలు ఈ దేహభ్రాంతి అనేది ఎందుకు వస్తుంది? నేను జీవుణ్ణి, నేను ఫలానా అనే భావన ఎందుకు వస్తుంది? అందువల్ల ఆ పరమాత్మలో పారమార్థికంగా చూస్తే ఈ సృష్టి అనేది లేదు. అది మనస్సులో బాగా పెట్టుకోవాలి. దీని మీద శాస్త్రం అంతా ఆధారపడి ఉంటుంది. దీన్ని మనస్సులో పెట్టుకుని అయితే నేనేమిటి అనే ప్రశ్న వస్తుంది, అయితే ఈ జీవుడు ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు దానికి సమాధానం చెప్తారు. ఇది అందరిలో కలిగే ప్రశ్నే, కానీ మనస్సులో మాత్రం దాన్ని తప్పించకూడదు. అది జాగ్రత్తగా మనస్సులో భద్రంగా ఉండాలి. అవిద్యా లేశమైనా కూడా పరమాత్మలో లేదు. అందువల్లే నేనేమిటి అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది మనకి. లేకపోతే దానికి సమాధానమే ఉండదు. సమాధానం దొరకకపోతే శాంతి లేదు. శాంతి లేదు అంటే మోక్షం లేదు. అంటే ఎవరికీ ప్రపంచంలో మోక్షం లేదు అనే అర్థం వస్తుంది. తిరుగుతూనే ఉంటుంది ఈ చక్రం అనే అర్థం వస్తుంది. ఇది లోక విరుద్ధమైన మాట, శృతి విరుద్ధమైన మాట, గురువాక్యానికి విరుద్ధమైన మాట. అందువల్ల దానికి సమాధానం చెప్పాలి. అది చెప్తున్నారు. కానీ అవిద్యా శబలిత బ్రహ్మ, నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఆ అవిద్యతో చిత్ర విచిత్రంగా ఉన్న ఆ బ్రహ్మ అంటే అవిద్యతో కూడిన బ్రహ్మ అంటే విడిపోయిన జీవుడు అని అర్థం. ఆయన అట్లాగే ఉన్నాడు. ఈ విడిపోయిన జీవుడు, అహంభావన చేసిన జీవుడు, ఈ శబలిత బ్రహ్మ, మాయా శబలిత బ్రహ్మ అని చెప్పిన పక్షంలో మాత్రం బ్రహ్మలో జీవ ఉత్పత్తిని చెప్పడంలో ఎటువంటి విరోధము లేదు అని తెలుసుకోవాలి. అవిద్యతో కూడిన ఆ బ్రహ్మలో జీవ ఉత్పత్తి జరిగింది అని చెప్తే ఏ ఇబ్బంది లేదు. కానీ అవిద్య లేనివాడు పరమాత్మ, పరబ్రహ్మ అని వేదాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారు. మరి అక్కడే ప్రశ్న వస్తుంది, ఇది ఎలా అనే ప్రశ్న వస్తుంది. అంటే ఆ స్పందన వల్ల విడిపోయిన జీవుడు తనను తాను తెలుసుకోలేక దీనంతా కూడా కల్పించుకుంటున్నాడు అని అర్థమవుతుంది. అది చెప్పేందుకోసమే ఈ శాస్త్రం పుట్టింది. అలా విభాగం చేసుకున్నప్పుడు ఆ విభాగాన్ని మనస్సులో పట్టుకుని దాన్ని చెప్పాలి అనుకుని వశిష్ఠుల వారు సాధారణమైన తత్వాన్ని, అంటే ముందు అందరికీ అర్థమయ్యే విషయాన్ని అర్థమయ్యే మార్గంలో, అర్థమయ్యే విధానంలో చెప్తున్నారు. ఏమిటి ఇప్పుడు చెప్పిన ఆ శ్లోకానికి అర్థం అంటే, ఈ బ్రహ్మలో మిథ్య అయిన ద్వైత భావం అవిద్యా సంస్కారం వల్ల కలుగుతోంది. ద్వైతం, రెండు అనే భావన ఎట్లా వచ్చింది, ఈ రెండు అనేది ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది అంటే అవిద్యా సంస్కారం వల్ల పుట్టింది. ఒకటే అయినప్పుడు రెండని ఎందుకు అనుకుంటాడు?
ఒకటే ఉన్నప్పుడు నా దగ్గర రెండు అని ఎట్లా అనుకుంటాడు వాడు? ఒకటే తానై ఉన్నప్పుడు తాను రెండై ఉన్నాడు అని ఎట్లా అనుకుంటాడు? ఇది విచిత్రం కదా. దీనికి కారణం ఏమిటి? అవిద్యా సంస్కారం. ఆ అజ్ఞానం వల్ల ద్వైత భావంలో పడిపోయాడు జీవుడు. ఈ బ్రహ్మము నిర్మలము, సర్వవ్యాపి అయి ఉంది. పరబ్రహ్మము సకల బ్రహ్మాండాల కన్నా పెద్దదై ఉంది. మీరు ఎన్నైనా బ్రహ్మాండాలు చెప్పండి, 100 కోట్ల బ్రహ్మాండాలు చెప్పండి, సహస్ర కోటి లక్షలు ఏవేవో చెప్పండి, ఎన్ని చెప్పినా కూడా ఈ అన్ని బ్రహ్మాండాల కన్నా కూడా పెద్దది ఆ బ్రహ్మ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంఖ్యలు చెప్పినా కూడా మనం ఆ సంఖ్యలకన్నిటికన్నా కూడా, ఆ బ్రహ్మాండాలకన్నిటికన్నా కూడా పెద్దది. దీని విశాల చిదాకారము ఆత్మను దర్శించటంలో అసమర్థులైన వారికి అత్యంత భీషణమైన రూపంతో కనిపిస్తుంది. దీన్ని ఎవరైతే దర్శించలేరో వారికి చాలా ఇది భీకరంగా కనిపిస్తుంది. ఎవరు దీన్ని దర్శిస్తారో వారికి చాలా శాంత స్వభావంగా కనిపిస్తుంది. ఇదే నరసింహస్వామి కథ. అక్కడ ప్రహ్లాదుడు అంత భీకరంగా ఉన్న రూపాన్ని చాలా శాంత స్వరూపంగా చూశాడు. శాంత నరసింహ అని కీర్తించాడు ఆయన. ఇదేమిటి విచిత్రం అంటే, ఆయన 2 కళ్ళలో ఒక కంటితో క్రూర దృష్టితో చూస్తున్నట్ట, చాలా ఉగ్రమైన దృష్టితో, ఇంకొక కంటితో చాలా కరుణాపూరితమైన దృష్టితో చూస్తున్నట్ట ప్రహ్లాదుడిని. ఇది పోతనామాత్యుడు చాలా అద్భుతంగా వర్ణించాడు ఆ ఘట్టం. ఈసారి భక్తిమాల్లో కూడా వస్తుంది, చదవండి. అక్కడ ఆ భీషణమైన రూపంగా, రుద్ర రూపంగా, భైరవ రూపంగా, అంటే ఇన్నిన్ని రూపాలు అంటే ఇది భీకరమైన రూపం. ఇది ఇలా భీకరంగా చూస్తున్నాడు, భయంగా చూస్తున్నాడు వీడు. ఎవరైతే ఆత్మదర్శనం చేశారో, ఎవరైతే జ్ఞానాన్ని పొందారో వారు మాత్రం దీన్ని ఆనంద స్వరూపంగా, శాశ్వతమైన శాంత స్వరూపంగా చూస్తున్నారు. అందుకే మనం నరసింహస్వామిని అదే రూపంలో కొలుస్తాం. ఆయన శాంత రూపం చేసి కొలవం. ఆయన అట్లాగే కోరలు బయటికి కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆయన చూడంగానే మనం ప్రహ్లాదులం అయిపోతాం భక్తి ఉంటే. అదే లేదనుకోండి, ఇదేంటిది ఈ రూపం, మొదటిసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా బయట దేశస్తులు అనుకోండి, అసలు ఈ విషయమే తెలియని వాళ్ళు, అసలు ఈ రూపాన్నే జన్మలో చూడని వాళ్ళు, ఊహించని వాళ్ళు, వాళ్ళకి అసలు ఏమిటి ఇండియన్ కల్చర్ ఏమిటి, అవతారాలు ఏమిటి, ఏది తెలియని వాళ్ళు చూస్తే ఇదేమిటి, ఇదా మీ దేవుడు ఇట్లా ఉన్నాడు అని అంటారు వాళ్ళు. ఇంత ఘోరంగా ఉన్నాడని కొంతమంది, ఇంత క్రూరంగా ఉన్నాడని కొంతమంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తారు. మనం తెలిసిన వాళ్ళం ఆ రూపాన్ని ఏదో ఉగ్రంగా ఉన్నాడు అని చూడం. మనం మనలో ఉన్న దోషాల్ని పోగొట్టేందుకు ఉగ్రస్వరూపంగా ఉన్నాడు అని చూస్తాం. మనకి పరమానందాన్ని ఇచ్చేందుకు, సుఖాన్ని ఇచ్చేందుకు శాంతస్వరూపంగా ఉన్నాడు అనే చూస్తాం. అలా ఆ ఆత్మదర్శనం చేయని వారికి ఇది భీషణంగా కనిపిస్తుంది, ఉగ్రరూపంగా కనిపిస్తుంది. ఎవరైతే జ్ఞాన మార్గంలో నడుస్తున్నారో వారికి ఇది శాంతస్వరూపంగా కనిపిస్తుంది అని చెప్పారు అక్కడ. బృహచ్చిద్ భైరవ వపుహు, చిద్ భైరవ వపుహు, బృహత్ చాలా పెద్దగా, భైరవం అంటే భయాన్ని కలిగించే రూపంగా, రుద్రరూపంగా కనిపిస్తుంది ఇది పరమాత్మ అనేది. కానీ అది పరమానందము, శాంతస్వరూపం. అదే ఇట్లా కనిపిస్తోంది. ఇది ఎవరి దోషం? ఇది అంటే చూసేవాడి దోషం, కనిపించేవాడి దోషం కాదు. ఆయన ఎప్పుడూ శాంతంగానే ఉన్నాడు కాబట్టి నరసింహస్వామి చూసేవాడి దోషం. మన దృష్టిలో మార్పు రావాలి. ఇక్కడ ఒక కారికని గుర్తు చేసుకున్నారు. అంటే మాండూక్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దానికి గౌడపాదుల వారు కారికలు రాశారు. ఆ కారికని వ్యాఖ్యాకారులు గుర్తు చేసుకున్నారు. ఆనంద బోధేంద్ర సరస్వతి వారు. నిజంగా ఆయన ఆనంద బోధేంద్రుడే. ఆనందాన్ని మనకి తెలిపేవాడు, ఆనందాన్ని మనకి ఇచ్చేవాడు. అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. అక్కడ ఆ వ్యాఖ్యానంలో గుర్తు చేసుకుంటారు ఆ కారికని. ఏమిటి ఆ కారిక అంటే, అస్పర్శయోగో వైనామ, లేదా నామైష అనే పాఠం కూడా ఉంది. అస్పర్శయోగో వైనామ దుర్దర్శ సర్వయోగినాం యోగినో బిభ్యతి యస్మాత్ అభయే భయదర్శిన. అంటే దానికి అర్థం ఏమిటంటే అస్పర్శయోగ. అస్పర్శయోగ అంటే దాన్ని ఎవరు స్పృశించలేనటువంటిది. దుర్దర్శ దాన్ని చూడలేము, ఈ కంటితో చూడలేము, అటువంటిది అది. సర్వయోగినాం యోగులకు కూడా అది ఈ కంటితో కనిపించేది కాదు. నేను గొప్ప యోగిని, నాకు కనిపించాలి అంటే కేనోపనిషత్తులో అయిందే. యక్షస్వరూపంగా వచ్చి అమ్మవారు ఒక చిన్న గడ్డి పరగబెట్టి దీన్ని కదల్చలేకపోయాడు, దీన్ని అగ్ని కాల్చలేకపోయాడు. ఇంద్రుడు దీన్ని తీసేసే ఇక్కడి నుంచి, ఇంద్రుడు దాన్ని కనీసం తాకనైనా తాకలేకపోయాడు.
ఆ ఇంద్రుడు తెలుసుకున్నాడు, ఓహో ఇదేదో శక్తి అని. ప్రార్థన చేశాడు, ఎవరు నువ్వు, నాకు నీ శక్తి తెలియటం లేదు అన్నప్పుడు అప్పుడు ఉమా హైమవతి ఉమా, ఆమె యక్షస్వరూపంగా ఉండింది, పరబ్రహ్మస్వరూపిణి. ఆమె తన రూపాన్ని, సత్యరూపాన్ని దర్శింపజేసింది ఇంద్రుడి చేత అని కథ చెప్తారు కదా. యోగులు కూడా దాన్ని చూడలేరు, ఈ దృష్టితో, బాహ్య దృష్టితో చూడలేరు, లోపలి దృష్టితో దర్శించగలము దాన్ని. అటువంటిది అది. యోగినో బిభ్యతి యస్మాత్ అంటే అప్పుడే యోగాన్ని ప్రారంభించిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వారు అస్మాత్ బిభ్యతి, దీన్ని చూసి భయపడతారు ఈ ఆత్మరూపాన్ని. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఇంకా దర్శించలేదు కాబట్టి. అభయే భయదర్శిన, కానీ ఇది అభయస్వరూపమై ఉంది, అందరికీ అభయాన్ని ఇచ్చేదే ఉంది. మనల్ని మనమే ఎక్కడైనా భయపెట్టుకుంటామా? ఎప్పుడు మేకప్ చేసుకుని ఉంటే అద్దం చూస్తే మేకప్ లేనప్పుడు భయం కలుగుతుందేమో, అది వేరే విషయం. కానీ మనకి మనం ఎప్పుడూ భయాన్ని కలిగించే వాళ్ళం కాదు, మనకి మనం అభయం. అలాగే పరమాత్మ ఎప్పుడు అభయం, అందరికీ అభయాన్ని ఇచ్చేది అది. ఆ అభయంలో భయదర్శిన, భయాన్ని చూస్తూ ఉన్నారు. ఎందుకని అంటే వారి చూపు ఇంకా పూర్తిగా చూడలేదు కాబట్టి వారికి ఆ స్థితి వచ్చింది. మాండూక్యోపనిషత్తు అని చాలా చిన్న ఉపనిషత్తు ఇది, కానీ దీన్ని చాలా కీర్తించారు మహాత్ములందరూ కూడా. ఈ ఉపనిషత్తును చాలా గొప్పగా కీర్తించారు. ఇది ఒక అద్భుతమైన ఉపనిషత్తు. ఇది చిన్న ఉపనిషత్తు అయినా కూడా మాండూక్య ఉపనిషత్తు. ఆ మాండూక్య ఉపనిషత్తు అంటే, మండూకం అంటే ఏంటండి? కప్పని మండూకం అంటారు సంస్కృతంలో. ఆ కప్ప ఎట్లా దాటుతుందో నీళ్ళని, అంటే 4 కాళ్ళతో అట్లా ఎగురుతుంది కదా, ఎగిరినప్పుడు ఎంత సులభంగా ఇటు నుంచి అటుపోయి పడుతుందో, అలాగే ఈ సంసార సాగరాన్ని కప్ప ఓ చిన్న గుంటని దాటినట్టుగా దాటేయగలరు ఈ ఉపనిషత్తుతో అనే ఒక అభిప్రాయంతో మాండూక్య ఉపనిషత్తు అని పేరు పెట్టారట. ఇది చిన్నగా ఉండొచ్చు, కానీ ఇది చాలా గొప్పది. ఇది ఒక్కటి తీసుకోండి, ఈ మాత్రతో అన్ని రోగాలు పోతాయి. అటువంటిది ఇది, అన్ని రోగాల్ని పోగొట్టే ఒక ఉపనిషత్తు ఇది. ఈ మాండూక్య ఉపనిషత్తుకి గౌడపాదాచార్యులు వారు ఒక గొప్ప కారికని రాశారు. కారికలు అంటే ఇలాగే శ్లోకంలో ఉంటాయి, శ్లోక రూపంగా ఉంటాయి. అంటే ఆ ఉపనిషత్తు అంత సులభంగా అర్థమయ్యేది కాదు, చిన్నగా ఉన్నా కూడా దానికి చాలా వ్యాఖ్యానం అవసరమవుతుంది అని వారు కారికల్ని రాశారు. అధ్యయనం చేసేటప్పుడు ఆ కారికలతో పాటుగా అధ్యయనం చేస్తారు. వాటికి కూడా అర్థం తెలుసుకుంటే ఉపనిషత్తు బాగా చక్కగా అర్థమవుతుంది. భాష్యం కారికలతో పాటుగా భాష్యం రాశారు శంకర భగవత్పాదాచార్యులు. మనం తెలుసుకోవాలి, దశోపనిషత్తులో ప్రధానమైనది ఈశకేన కఠప్రశ్న ముండక మాండూక్య. ఆ మాండూక్య ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తు కారికలు. ఆ కారికల్లో 4 ప్రకరణాలు పెట్టారు. ఒకటి స్వాగమ ప్రకరణం, రెండవది వైతథ్య ప్రకరణం, మూడవది అద్వైత ప్రకరణం, నాలుగవది అలాత శాంతి ప్రకరణం. 4 ప్రకరణాలు పేరు పెట్టారు. ఇక్కడ ఎట్లాగైతే ప్రకరణం అంటున్నారో యోగ వాసిష్టంలో, అక్కడ కూడా 4 ప్రకరణాలు పేరు పెట్టారు. వాటిలో అవి చాలా గట్టిగా పట్టుగా ఉంటాయి, మంచి భాష, మంచి అర్థం. వాటిలో మూడవదైన అద్వైత ప్రకరణంలో 39వ కారిక ఇది. ఆ కారికని ఇక్కడ ఉటంకిచ్చారు, దాన్ని ఉదాహరణగా చెప్పారు ఇక్కడ. తస్య యత్ సమమా పూర్ణం శుద్ధం సత్వం అచిహ్నితం తద్విదామప్యనిర్దేశ్యం తచ్ఛాంతం పరమం పదం. నిరవిద్యమైన బ్రహ్మము గురించి చెప్తున్నారు. ఇప్పుడు సావిద్యమైన అంటే అవిద్యతో కూడిన బ్రహ్మ గురించి చెప్పారు. ఇప్పుడు నిరవద్యం కాదు, నిరవిద్యం అంటే అవిద్య లేని శుద్ధ బ్రహ్మ, ఆయన గురించి చెప్తున్నారు. అది ఉపాధి లేనిది, పరిపూర్ణము, సత్వమయము అయిన దీని స్థితిని పండితులు కూడా ఇదమిత్తంగా నిర్దేశించి చెప్పలేరు. ఇది ఇలాంటిది, ఇది ఇలా ఉంటుంది. ఎన్ని చెప్పినా కూడా మనం ఇంకా అడుగుతూ ఉంటాం, ఇంకా చెప్పండి అని. అప్పుడు అంటారు, చెప్పడం అంతా అయింది నాయన, ఇంకా నువ్వు నీ అనుభవంతో తెలుసుకోవాలి అని. లేదా చెప్పిందే వాళ్ళు చెప్తూ ఉన్నా మంచిదే, మనం విన్నదే వింటూ ఉన్నా కూడా మంచిదే. ఇది కూడా స్వానుభవానికి, అంటే మనకి ఆ తత్వాన్ని అనుభవానికి తెచ్చేందుకు ఉపకరిస్తుంది. అది దానిలో కూడా తప్పు లేదు. చెప్పిందే చెప్తూ ఉంటారు, అంటే వేరేది లేదు అక్కడ చెప్పేందుకు, ఏమీ లేదు, అదే చెప్పాలి అంతే, తప్పదు. వేరే రకంగా చెప్పేందుకు సాధ్యం లేదు. అందుకనే కొన్ని పదాలు మళ్ళీ వచ్చినట్టుగా ఉంటాయి. ఆ తత్వమే అటువంటిది. ఆ పదాలతో తప్ప వేరే రకంగా మనం తెలుసుకోలేం. విన్నదే వింటూ ఉండాలంతే. చర్విత చర్వణం అంటారు. అంటే ఏమిటి? నమిలిందే మళ్ళీ నములుతున్నామని. ఆవులో అది చూసి నేర్చుకోవాలి మనం. ఆవు ముందు తినేస్తుంది, తినేసి తర్వాత తాను తిన్నదాన్ని మళ్ళీ నమిలి
రసాన్ని తెచ్చుకుంటుంది. అందుకనే పాలవుతుందిట. ఎవరైతే బాగా నమిలి తింటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని. గోవులాగా ఇది ఆ ఆవుని చూసి వేదాంతంలో నేర్చుకోవాలి. గోమాత ఏం చేసింది అంటే చర్విత చర్వణం. ఇది తప్పు కాదు. చర్విత చర్వణం సాధారణంగా మనం బయట నవ్వుతూ మాట్లాడతాం. ఏంటి చెప్పిందే చెప్పటం, విన్నదే వినటం ఎన్నిసార్లు, కానీ వేదాంతంలో తప్పదు అది. ఎందుకంటే విన్నది ఎన్నిసార్లు విన్నా, ఎన్ని వందల సార్లు విన్నా ఇంకా సందేహాలు ఉన్నప్పుడు వేల సార్లు వినాలి దాన్ని, తప్పదు. అప్పుడే అది పరిపూర్ణంగా మనకు తెలుస్తుంది. అలా దీని స్థితిని పండితులు కూడా ఇదమిత్తంగా నిర్దేశించి చెప్పలేరు. దీనిని శాంతమయమైన పరమపదము అంటారు. ఇది పరమాత్మ యొక్క ఆద్యస్వరూపము. తస్యైవోద్యదివా శాంతి యత్సత్వం సంవిదాత్మకం స్వభావాత్ స్పందనం తత్తు జీవశబ్దేన కథ్యతే. ఇక శ్రీరామ, నువ్వు జీవుణ్ణి గురించి అడిగావు కదా, పరమాత్మతత్వం అంటే ఏంటో చెప్పాను. నువ్వు జీవుణ్ణి గురించి అడిగావు, ఈ జీవుడు ఎలా వచ్చాడు అని అడిగావు కదా. అసలు జీవశబ్దం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి అనే దాన్ని చెప్తున్నాను. ఈ బ్రహ్మమే ఉపాధితో కలిసి సంవిదాత్మకమై అంటే జ్ఞానస్వరూపమై ప్రాణాన్ని ధరించినప్పుడు, సంవిత్ అంటే క్రియని చేసే జ్ఞానం, చిత్ అంటే క్రియ లేనటువంటి నిష్క్రియమైన జ్ఞానం, అది తేడా. ఆ పదాలు ఎందుకు అలా పెడతారు అంటే మాటిమాటికి ఈ పదం చెప్పలేం కాబట్టి ఆ పదాలని పెడతారు. సంవిత్ అని వచ్చినప్పుడల్లా ఓహో ఇది క్రియాత్మకమైన జ్ఞానం అని అర్థమైపోవాలి. అందుకని ఆ మాట చెప్తారు. సంవిదాత్మకమైన ప్రాణాన్ని ధరించినప్పుడు ప్రాణం వచ్చింది, ఇక క్రియలు వచ్చేసాయి. అప్పటి వరకు ప్రాణ సంయోగమే లేదు. అంటే ప్రాణం లేకుండా ఉన్నాడా పరమాత్మ అంటే ప్రాణానికి అతీతంగా ఉన్నాడు, ఆత్మే తానై ఉన్నాడు. అందువల్ల ఆత్మ అంటే ఏమిటి, ప్రాణం కాదు, ప్రాణం ఉపాధిలో ఉంది అంతే. ఈ ఉపాధి నుంచి విడివడిపోయాడు. ఏది, ఆ ప్రాణస్వరూపం విడిపోయింది. అందుకనే ఆ ఉపాధి నుంచి ఆత్మశక్తి వెళ్ళిపోయింది అంతే. అందువల్ల ప్రాణమే ఆత్మ కాదు. ప్రాణం ఆత్మ అని ఉపాసన చేస్తాను అంటే అది తప్పు అని చెప్పారు కదా ఉపనిషత్తుల్లో. అలా ప్రాణమే ఆత్మ అనుకోరాదు. ప్రాణాన్ని ధరించినప్పుడు ఆ భావం తొలగి ముక్తి లభించేంత వరకు నేను ప్రాణము అనే భావన తొలగాలి. మనకు అది ఉంది. నేనేమిటి, నేను ప్రాణం. ప్రాణం పోయేంతవరకు నేనున్నాను కదా. అంటే తర్వాత లేవా, ఆ ముందు లేవా అంటే అవునండి ఏదో అనుమానంగా ఉంది అంటారు. అప్పుడు డౌట్ వస్తుంది మనకి. అందువల్ల ప్రాణం మనం కాదు, ప్రాణం నేను కాదు. ప్రాణానికన్నా పైదాన్ని, ప్రాణశక్తినే ఇచ్చేదాన్ని, ఆ శక్తిని నేను. అది అందువల్ల ఆ భావం తొలగిపోయి ముక్తి వచ్చేంతవరకు, అంటే నేను శుద్ధ పరమాత్మని అని తెలిసేంతవరకు దానిని, ఆ కదలిక ఉందే దాన్ని ఏం పిలుస్తారు అంటే జీవుడు అని పిలుస్తారు. ఆ ఒక కదలిక కలిగింది కదా, దాన్ని జీవుడు అని పిలుస్తారు. దాని పేరు జీవుడు అని. ఇది సావిద్య బ్రహ్మస్వరూపం, అంటే అవిద్యతో కూడిన బ్రహ్మస్వరూపం ఇది. ఇక తత్రేమా పరమాదర్శే చిద్వ్యోమ్యనుభవాత్మికా, చిద్వ్యోమ్ని అనుభవాత్మికా అసంఖ్యా ప్రతిబింబంతి జగజ్జాల పరంపరా. ఇక చిదాకాశస్వరూపమైన ఈ పరమాదర్శంలో, అంటే ఈ పెద్ద అద్దంలో, ఈ చిదాకాశ స్వరూపం ఒక పెద్ద అద్దం ఇది. ఎటువంటి అద్దం అంటే మొత్తం ఈ జగత్తునంతా చూపించే అద్దం. మన మనస్సు అనే అద్దం ఉంది కదా, ఈ జగత్తునంతా మనకి ప్రతిబింబ చేస్తుంది. ఈ జగత్తంతా అందులో ప్రతిబింబిస్తుంది. మనం ఎక్కడ చూస్తున్నామంటే బయట ఉన్న జగత్తుని కాదు చూసేది, మనస్సులో ప్రతిబింబితమైన జగత్తునే మనం చూస్తున్నాం. ఎవరు చూస్తున్నారు? అద్దమే అద్దాన్ని చూసుకుంటోంది. అది విచిత్రం. ఇక్కడ మనమే అద్దం, అద్దమే అద్దాన్ని చూసుకుంటోంది. చూసుకుని ఓహో ఇది బయటి ప్రపంచము అని అనుకుంటోంది. ఇది ఇక్కడ జరిగే విచిత్రం. ఇటువంటి ఈ ఒక పెద్ద అద్దంలో అసంఖ్యాకాలు అనుభవాత్మకాలు. అద్దంలో కనిపించేది ఇది అనుభవానికి రాదు, మనకి ఊరికే కనిపిస్తుంది అంతే. ముట్టుకుందామంటే ముట్టుకున్నట్టుగా ఉంటుంది అంతేగాని మనం ఏం ముట్టలేదు అక్కడ, ఊరికే అద్దాన్ని మాత్రమే ముట్టాం. కానీ ఇది విచిత్రం, అనుభవాత్మకం. ఈ అద్దంలో వస్తువుని ముట్టితే కూడా ముట్టినట్టుగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఈ కాలంలో సైన్స్ చాలా పెరిగి ఫోన్ని ఇట్లా వాసన చూస్తే వాసన వస్తుంది, ఇటు సాంబార్ వాసన వస్తుంది. ముందుకి ఇంకా తయారు కాలేదేమో, తయారవుతుంది అని చెప్తున్నారు. ఫోన్నే ఇట్లా నాకితే చారో పాయసమో నాకిన అనుభవం కలుగుతుంది. ఇది విచిత్రం. అట్లా ఉందా ప్రపంచం? అట్లా లేదు. కానీ అటువంటి అనుభవం వస్తోంది. అనుభవాత్మకమైన జగత్తులు కనిపిస్తున్నాయి, అనుభవానికి వచ్చే జగత్తులు కనిపిస్తున్నాయి. దీనివల్ల మనం పడిపోయాం.
ఇది అనుభవాత్మకమై ఉంది కాబట్టి ఇది సత్యము అని అనుకుంటున్నాం. అద్దంలో కనిపించేది అనుభవాత్మకమైంది కాబట్టి ఇది సత్యం అనుకుంటున్నాం. ఫోన్లో వాసన వచ్చింది, ఫోన్ నాకితే నువ్వు పాయసం నాకిన అనుభవం కలిగింది, కానీ కడుపు నిండిందా? నిండదు. ఇదే ఇక్కడ కూడా జరిగేదంతా. నీకు అనుభవానికి వస్తే రావచ్చు కాక, కానీ ఇది కల్పితమే అనేది నువ్వు మనసులో బాగా దృఢం చేసుకో. అయిన ఈ జగత్తులన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. బ్రహ్మణ స్ఫురణం కించిత్ యదవాతాం బుధేరివ దీపస్యేవాప్యవాతస్య తం జీవం విద్ధి రాఘవ. ఓ రాఘవ, ఓ శ్రీరామ, గాలి లేనటువంటి సముద్రంలో మరియు చలించకుండా ఉన్న దీపం, ఆ దీపం లాంటిది బ్రహ్మ వస్తువు. గాలి లేని సముద్రం లాంటిది. అసలు గాలి లేనప్పుడు ఎలాగైతే నిశ్శబ్దంగా గంభీరంగా ఉంటుందో సముద్రం, అలాంటిది. ఆ గాలి లేకుండా అట్లా నిలిచి ఉంటుంది కదా దీపం, అలా నిలిచిన దీపం లాంటిది ఈ బ్రహ్మ వస్తువు. వాటిలో కదలిక వంటి కదలికే బ్రహ్మలో కర్మబంధం వల్ల కలిగినప్పుడు దానినే జీవుడు అని పిలుస్తున్నారు. వాటిలో ఏదైనా కొంచెం గాలి వచ్చినప్పుడు ఆ దీపం ఇట్లా కదులుతుంది, గాలి వచ్చినప్పుడు ఆ సముద్రం ఇట్లా కదులుతుంది. అలాగే కర్మబంధం వల్ల ఆ బ్రహ్మలో ఒక కదలిక వచ్చినప్పుడు ఆ కదలికనే జీవుడు అని పిలుస్తారు. ఆ కదలికకే జీవుడు అని పేరు. దీపం ఉంది, కదిలే దీపం అని ఎట్లాగైతే అంటున్నామో, కదులుతున్న సముద్రం అని ఎట్లాగైతే అంటున్నామో, కదిలే ఆ కర్మబంధం వల్ల కదిలే పరమాత్మనే జీవుడు అని పిలుస్తారు. అంటే అర్థమేమైంది? కదలిక ఒకటే తేడా ఇక్కడ. ఆ కదలిక అనేది లేకపోతే, చంచలం అనేది లేకపోతే నువ్వే పరమాత్మవి, జీవుడే పరమాత్మ అనేది మనకి అర్థమవుతుంది. అందుకోసం ఆ ఉదాహరణ చెప్పారు. విచిత్రమైన జగత్తు యొక్క కల్పనకు అనుకూలమైన కర్మయే ప్రధానంగా కలిగిన ప్రాణభావమే జీవుడు. ఈ జగద్వైచిత్ర్యానికి ఇట్లా రకరకాలుగా ఈ జగత్తు కనిపించటానికి ఏది మూలమై ఉందో ఆ కర్మకు కదలిక కలిగేందుకు ఆ కర్మకి ప్రధానమైన ప్రాణభావం ఏదైతే ఉందో దానినే జీవుడు అని పిలుస్తారు. చిత్తస్వరూపుడైన ఇతడు చిత్ నుంచే పుట్టాడు అని తెలుసుకోవాలి. చిత్ అంటే అనుకున్నాం కదా, ఆ శుద్ధ జ్ఞానం, దాని నుంచే ఈ చిత్తం వచ్చింది. ఈ చిత్తాన్నే జీవుడు అని పిలుస్తారు. ఈ మనస్సునే జీవుడు అని పిలుస్తారు. శాంతత్వాపగమేచ్ఛస్య మనాక్ సంవేదనాత్మకం స్వాభావికం యత్స్ఫురణం చిద్వ్యోమ్న సోంగజీవక. నాయన, నిర్మలమైన ఈ బ్రహ్మవస్తువులో నిష్క్రియత్వం పోయి శాంతత్వం తొలగిపోయి ఆ శుద్ధమైన ఆ పరమాత్మలో నిర్మలత్వం, శాంతత్వం పోయింది, కదలిక వచ్చింది. అప్పటి వరకు గంభీరంగా ఉన్న సముద్రం గాలితో కదిలింది. అప్పటి వరకు గంభీరంగా ఉన్న దీపం గాలి వల్ల కదిలింది. అలా ఈ బ్రహ్మ ఎప్పుడైతే కదిలిందో ప్రాణస్పందనము అందులో అధ్యారోపితమై కదలంగానే ఓహో నాలో ప్రాణం ఉంది, అందుకనే నేను కదిలాను, నేను ప్రాణస్వరూపుణ్ణి అనుకున్నాడు. లేకపోతే కదలిక ఎందుకు వస్తుంది అని ఆ ప్రాణస్వరూపాన్ని తనలో తాను అధ్యారోపితం చేసుకుని నేను ప్రాణాన్ని అనుకున్నాడు. నువ్వు ప్రాణం కూడా నీలో ఉంది, కానీ ప్రాణమే నువ్వు కాదు. ప్రాణం కన్నా అతీతమైన శక్తి, ఆ శక్తిని నేను అని తెలుసుకోక ప్రాణాన్ని నేను అని అనుకున్నాడు. ఆ ప్రాణస్వరూపము, ప్రాణస్పందనము అధ్యారోపితమై అల్పజ్ఞానాత్మకమై స్ఫురించే అహంభావ స్ఫురణ, నేను అనుకునే స్ఫురణ ఏదైతే ఉందో, చలనం, కదలిక ఏదైతే ఉందో దానినే జీవుడు అని పిలుస్తారు. జీవుడు అంటే ఏమిటి? అహం, నేను అనేది జీవుడు. ఆ నేను అనుకోవటం వల్ల ఇదంతా ప్రారంభమైంది. ఈ అనర్థానికి ఏమిటి కారణం అంటే నేను అనేది. అందుకనే అహంకారాన్ని విడిచిపెట్టాలి అని చెప్తారు. మనోబుద్ధి అహంకార చిత్తాలు అని చెప్తారు కదా. ఈ నాలుగు ఒకటే, కానీ వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారు. అహంకారం, అహంభావం, దానివల్ల ఈ జీవుడు వచ్చాడు. అందువల్ల అహంకారమే జీవుడు. యథావాతస్య చలనం కృషానోరుష్ణత యథా శీతతా వా తుషారస్య తథా జీవత్వమాత్మనః. వాయువులో కదలిక, నిప్పులో వేడి, మంచులో చల్లదనం ఉన్నట్లుగా ఈ బ్రహ్మలో చాంచల్య స్వరూపమైన జీవభావం కూడా ముక్తి లభించేంత వరకు సహజంగానే ఉంటుంది. అప్పటి వరకు నేను జీవుణ్ణే అనే అనుకుంటాడు పరమాత్మ. ఇది విచిత్రం. ఎవరిది ఈ అహంకారాన్ని చేస్తున్నవాడు? ఆ పరమాత్మే.
ఎవరికి అహంకారం? ఆ పరమాత్మకే. ఎవరికి అజ్ఞానం అంటే అది నన్ను అడగద్దు, మీరే తెలుసుకోండి, అది నేను చెప్పకూడదు. ఎవరికి ఇది కలిగింది అంతే, అది ఎవరికి వారే స్వానుభవంతో తెలుసుకోవాలి. ఓహో అది కానీ నేను అది అనుకున్నానంటే అర్థం ఏమిటి? అజ్ఞానమే కదా. మరి నేనేదో నేను తెలుసుకోలేకపోయాను అంటే అర్థం అజ్ఞానమే కదా. అందువల్ల అది కలగటం, ఆ భావననే జీవుడు అని పిలుస్తారు. ఇది మోక్షము ముక్తి వచ్చేంత వరకు అట్లా సహజంగా ఉంటుంది. ఎట్లా అయితే ఆ మంచులో చల్లదనము, అగ్నిలో వేడి ఉంటుందో అలాగే సహజంగా ఉంటుంది. అసహజంగా ఉండదు. ఇది చాలా సహజంగా అనుకుంటూ ఉంటాం మనం. నేను జీవుణ్ణి, నేను ప్రాణాన్ని, నేను దేహాన్ని, చాలా సహజంగా. ఇది క్వైట్ నార్మల్ అయిపోయింది ఇప్పుడు ఈ కాలంలో అన్నట్టుగా అంటారే, అలా ఇది వచ్చేంత వరకు అప్పటి వరకు ఇలాగే ఉంటుంది ఈ భావన. కాని దాన్ని నేను అనుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి, లాభం ఏమిటి? అనర్థమే తప్ప. అందువల్ల ఈ అనర్థాన్ని పోగొట్టుకోవటానికి మనం గురువాక్యాన్ని పట్టుకుని సాధన చేయాలి అని. చిద్రూపస్యాత్మతత్వస్య స్వభావవశత స్వయం మనాక్ సంవేదనమివ యత్తజ్జీవ ఇది స్మృతం. చిద్రూపమైన ఈ ఆత్మతత్వంలో స్వభావవశంతో కలిగే అల్పజ్ఞానమే పరిచ్ఛిన్నత్వమే. అపరిచ్ఛిన్నమని చెప్పుకున్నాం, దేశకాలాలకి చిక్కేది కాదు అని. కానీ ఇది పరిచ్ఛిన్నం అయిపోయింది, అంటే లిమిటెడ్ అయిపోయింది, అల్పమైపోయింది. ఇది అంటే తనను తాను మరిచిపోవటమే, లేదా తనకు తాను తెలియకపోవటమే, తనను తాను తెలుసుకోలేకపోవటం. దాన్నే జీవుడు అనే పేరుతో పిలుస్తారు. దీన్నే జీవుడు అంటారు. తనను తాను తెలుసుకున్నప్పుడు పరమాత్మ, తెలియనప్పుడు జీవాత్మ, ఇదే తేడా. వాడినే జీవుడు అని పిలుస్తారు. తనను తాను పరబ్రహ్మ అని తెలుసుకోలేక నేను అని జీవుడు పిలుచుకున్నాడు. తనని తాను నేను అని పిలుచుకున్నాడు. అక్కడ సృష్టి ప్రారంభమైంది. తదేవ ఘన సంవిత్య యాత్యహంతామనుక్రమాత్ వన్హ్యణు స్వేంధనాధిక్యాత్ స్వాం ప్రకాశకతామివ. ఒక చిన్న నిప్పు కణిక ఉంది, నిప్పు రవ్వ ఉంది. దానిలో మెల్లగా ఇలా కొంచెం గాలి ఊది విసిరి దానిలో ఇంధనం వేసాం. ఓ కట్టెలు వేసాము, దర్భలు వేసాము, కర్పూరం వేసాము. తర్వాత దాన్ని ఇంకా పెంచడానికి ఆజ్యం పోసాము, లేదా ఏదో వేరే వేరే ఇంధనాలు దాంట్లో పోసాము, పెట్రోల్ పోసాము. భగ్ 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 అని అండుకుంది. అట్లా 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 పెరిగినట్టుగా ఈ నిపురవ కట్టెలతో ఎక్కువగా ప్రకాశించినట్టుగా బ్రహ్మము యొక్క ఈ పరిచ్ఛిన్నత్వమే ఎప్పుడైతే నేను ఇంతే అల్పుణ్ణి అని అనుకున్నాడో అదే జీవభావం. అది ఎట్లా బాగా దృఢమైపోయి వాడికి ఇంకా ఇంధనాలు పడ్డాయి లోపలికి వచ్చి. ఆ నిప్పురవ ఎప్పుడైతే తయారైందో దాని మీద ఇంధనాలు పడ్డాయి, కట్టెలు పడ్డాయి, ఆజ్యం పడింది, పెట్రోల్ పడింది, కర్పూరం పడింది. అది ఇంకా అట్లా 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 అంటుకోవటం మొదలుపెట్టింది. అంటుకుని ఇట్లా పెరిగిపోయింది. ఇది వాసనా బలంతో, సంస్కార బలంతో అహంభావాన్ని క్రమంగా పెంచుకున్నది ఆ జీవభావం అనేది. అలా పెరిగి 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 ఈ వాసనలు, సంకల్పాలు పెరిగిన కొద్దీ అహంభావం కూడా పెరుగుతూ పంచభూతాత్మకమైన ఈ జగత్తు సృష్టి వాడికి కనిపించింది. వాడు అలా 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 అహం 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 సరిపోలేదు వాడికి. అహం అనుకున్నది సరిపోలా. నేనేమిటి ప్రాణం అనుకున్నది సరిపోలేదు వాడికి. నేనేమిటి ఆకాశం సరిపోలేదు వాడికి. వాయువు, పంచభూతాలని భావన చేశాడు. ఈ పంచభూతాలు కలిశాయి. ఓహో, పంచభూతాలు కలిస్తే నాకేమిటి, ఒక శరీరం తయారు కావాలి. ఒక శరీరం తయారైంది. ఒకడనే ఉంటే ఏమిటి, బోరు కొట్టదా? ఇంకొక శరీరం, ఇంకొక రూపం తానే మనస్సులో సంకల్పించుకున్నాడు. ఇది ఆది సృష్టి. అట్లా ఇంకా వరుస ఒకడితో ప్రారంభమయ్యి అట్లా 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 ఈ జగత్తంతా కూడా ఆ జీవుడే తనను తాను విస్తరించుకుని చూస్తున్నాడంత. ఈ జగత్తంతా కూడా మన రూపమే, మనమే. ఈ జగత్తనంతా చూస్తున్నామంటే వేరే ఏదో కాదు. ఎవరి ఆటలాడినా, ఎవరేవి మాట్లాడినా, ఏది జరిగినా కూడా ఈ ప్రపంచంలో ఇదంతా మనల్ని మనమే అద్దంలో చూసుకుంటున్నామంత. జీవుడే జీవుడిని చూసుకుంటున్నాడు. నానా జీవత్వం కనిపించినా కూడా దీనికి మూలం నువ్వే కాబట్టి. వీళ్ళిలా ఉన్నారు, వాళ్ళలా ఉన్నారు, ఈ కంప్లైంట్స్ అన్నీ ఆధ్యాత్మికంలో పనికిరావు. దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇవన్నీ నిలవు. ఎందుకంటే నువ్వే అన్నిటికీ కారణమైనప్పుడు ఎవరి మీద నువ్వు కంప్లైంట్ చేస్తావు? నిన్ను నువ్వు సరి చేసుకో, అంతే. అంతర్ముఖం అంతే. ఆధ్యాత్మిక దృష్టి ఇది. ఈ దృష్టి పెరిగినప్పుడే మనకి శాంతము లభిస్తుంది. ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం అంతా కూడా అధ్యస్థమైపోయింది. పరమాత్మలో అహంభావం, నేను అనే భావన ఎప్పుడు ఆరోపించుకున్నాడో అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా తనలో ఆరోపితమైపోయింది. ఈ సృష్టి అంతా తయారైపోయింది.
యథా స్వతారకా మార్గే వ్యోమ్న స్ఫురతి నీలిమ శూన్యస్యాప్యస్య జీవస్య తథాహం భావభావన. ఆకాశంలో వాస్తవానికి నీలరంగు ఉందా అంటే లేదు. ఆకాశం నీలంగా ఉందా అంటే లేదు. ఆకాశం నల్లగా ఉందా అంటే లేదు. కానీ చూస్తున్నాడు, చూసినట్టుగా అనిపిస్తోంది, అది నీలంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఏమిటి కారణం ఇది అంటే ఎక్కడి వరకో మన చూపు వెళ్ళగలదు, దాని తర్వాత వెళ్ళలేకపోతోంది. వెళ్ళలేకపోవటం వల్ల ఓ ఆకాశం నీలంగా ఉంది అంటున్నాను. నీలంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా అది నీలంగానే ఉండాలి, అలా లేదే. వెళ్తున్నారు కదా చాలామంది సైంటిస్టులు, వెళ్ళి వస్తున్నారు, అక్కడ నీలంగా ఉంది అని చెప్తున్నారా, ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నారు కదా, అక్కడ నీలంగా లేదే. ఇది రాత్రిపూట ఒక రకంగా కనిపిస్తోందే, చంద్రుడు ఉంటే ఒక రకంగా కనిపిస్తోందే అంటే నీల స్వభావం దీనిది కాదు. అది చాలా అంత గహనంగా ఉంది కాబట్టి అట్లా చూడలేక నీలమని అనిపిస్తోంది. దీన్ని సత్యమని ఎట్లా అంటాం? ఇది భ్రమ, ఇది మన యొక్క అచాతుర్యం, ఇది ఒక మన అసామర్థ్యం. దానివల్ల ఇది ఈ ఆకాశం నీలిమంగా కనిపిస్తోంది, నీలంగా ఉన్నట్టుగా నల్లగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. పరమాత్మ యందు అహంభావం లేకపోయినా కూడా ఆత్మదర్శనం చేయలేకపోవటం వల్ల, ఆ విడిపోయిన ఆ జీవుడు ఆత్మదర్శనం చేయలేకపోవటం వల్ల తనకు తానే అహంభావాపనుడిగా భావించుకుంటున్నాడు. తనని తానే నేనేదో ఫలానా అది ఇది అని అనుకుంటున్నాడు. ఇది ఎక్కడ జరిగింది అంటే ఆ పరమాత్మలోనే జరిగింది. జీవోహంకృతిమాదత్తే సంకల్ప కలయేద్ధయ స్వయైతయా ఘనతయా నీలిమానమివాంబరం. ఆకాశంలో నిజంగా లేని నీలిరంగు తోచినట్టుగా పూర్వ సంకల్ప సంస్కారాలతో. ఎందుకు వచ్చాయి ఇవి అంటే సంస్కారము, సంకల్పము, వీటి వల్ల ప్రబోధితుడై అవన్నీ తనలో బాగా నిండిపోయి వాటి వల్ల మేల్కొన్నాడు. ఇప్పుడు వాటితోనే మేల్కొన్నాడు. ఇప్పుడు అధ్యాస వల్ల జీవుడు అహంభావాన్ని పొందుతున్నాడు. జీవుడు కాని పరమాత్మయే తనను తాను జీవుడు అని భావిస్తున్నాడు అని అర్థం. తాను నిజంగా అయితే జీవుడు కాదు, కానీ అలా భావిస్తూ ఉన్నాడు. అహంభావో హి దిక్కాల వ్యవచ్ఛేదీ కృతాకృతి స్వయం సంకల్పవశతో వాతస్పంద ఇవ స్ఫురన్ సంకల్పోన్ముఖతాం యాతః త్వహంకారాభిధస్థితః చిత్తం జీవో మనోమాయ ప్రకృతిశ్చేతినామభి. ఈ అహంభావమే అంటే ఈ అహంకారమే దేశకాలాది రూపాలతో పరిచ్ఛిన్నమై, దేశము కాలము అదే చెప్పుకున్నాము, ఈ జగత్తంతా అహంకారమే. దేశము కాలము అనే విభాగం చేసుకుని స్వసంకల్ప బలంతో, వేరేది కాదు, తన సంకల్ప బలంతోనే దేహాది ఆకారాలను ధరిస్తోంది. ఈ జీవశక్తి వాయు చలనంలాగా ఇది స్ఫురిస్తోంది. అంటే అప్పటి వరకు కదలంది, వాయువు కదిలితే ఎట్లా వాయువు ఉంది అని చెప్తాము, అట్లా ఆ పరమాత్మలో ఒక కదలికే జీవభావం. ఆ కదలిక రాగానే ఇదంతా కూడా ప్రారంభమైపోయింది. పరబ్రహ్మే సంకల్పోన్ముఖమైనప్పుడు చిత్తము, జీవుడు, మనస్సు, మాయ, ప్రకృతి అనే పేర్లతో పిలవబడుతుంది. పరబ్రహ్మలో సంకల్పాలు కలిగినప్పుడు, అందువల్ల సంకల్ప వికల్పాలకు అతీతంగా ఉండాలి అని. శుద్ధ సంకల్పం చేయటం లేదా సత్సంకల్పం చేయటం చాలా మంచిది. దేనిలో కూడా మనం సత్సంకల్పం చేయాలి. మంచి సంకల్పంతో ఏదైనా ఒక పని చేయాలి, ఏదైనా ఒక సాధన చేయాలి. దాని తర్వాతదే ఒక మెట్టు ఉంది, సంకల్పాన్నే విడిచిపెట్టేది. అదే ఎట్లా అంటే ఎక్కడైనా వెళ్ళాం, మనం వెళ్తే పూజకు అడిగారు, ఏమిటండి ఏం సంకల్పం చెప్పమంటారు అంటే, దానికన్నా పై మెట్టుకు వెళ్ళి మా సద్గురువు పేరు మీద చేయండి పూజ అని. అది సంకల్పం కన్నా పైది. లోకశాంతి కోసం చేయండి, విశ్వకళ్యాణం కోసం చేయండి పూజ, సద్గురువు కోసం చేయండి పూజ. ఇది సంకల్పానికన్నా అతీతమైంది, సంకల్పానికన్నా కూడా పైది. ఆ స్థితి సంకల్పోన్ముఖమైనప్పుడు, సంకల్పాలు కలిగితే ఆ సంకల్పాలు కలిగిన ఆ పరమాత్మనే ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. అందుకనే సంకల్పాన్ని కూడా మీరి ఉండాలి అని. ఏమొస్తుంది ఇది చేస్తే అనే స్థితి నుంచి మనం బయటికి రావాలి. ఇది చెయ్యాలి అన్నారు కాబట్టి ఈ మంచి పని చేయటమే, అంతే. ఇది చేయటం వల్ల ఏమొస్తుంది అని అడగటం తప్పు అని నా అభిప్రాయం కాదు. అడగచ్చు, ప్రారంభ దశలో అడిగి దాని మీద శ్రద్ధ కలుగుతుంది మనకి. ఓహో ఇది చేయటం వల్ల ఇది అవుతుందా, నాకు మంచిది అవుతుందా అని చేస్తాం. తప్పని అభిప్రాయం కాదు నాది. కానీ దానికన్నా పైది ఉంది ఒక స్థితి. ఓ ఇది ఇట్లా చేయాలి అన్నారు కాబట్టి ఇది చేయాలంతే. దీనివల్ల ఏం జరుగుతుందో తర్వాత వేరే విషయం. ఇది ఎవరో రాజుగారికి కొంచెం కోసుకుపోతే మంచికే జరిగింది అంటే కోపం వచ్చింది ఆయనకి. కోపం, స్వామిజీ ఎన్నోసార్లు చెప్పారు కదా ఈ కథ. కోపం వచ్చి ఆ మంత్రి గారిని జైల్లో పడేశాడు. జైల్లో పడేస్తే వాడిని తీసుకెళ్ళారు బలి ఇవ్వటానికి.
చూశారు, అయ్యో వీడికి ఏదో కోసుకుపోయింది, వీడిని బలి ఇచ్చేందుకు పనికిరాడు వీడు, వదిలేసేయండి అన్నారు. అప్పుడు అర్థమైంది, ఓహో మంచి అని. అలాగే మనం మంచి జరగాలి అనుకుని ఏదో పూజ చేసి వస్తూ ఉంటాం అనుకోండి, అప్పుడు ఏదో ప్రమాదం జరిగింది అంటే దానివల్ల మనకు ప్రమాదం జరిగింది అని అర్థం వస్తుంది. అందువల్ల ఇది చేస్తే ఇది వస్తుంది అనే దాని నుంచి ఆధ్యాత్మికంలో బయటికి రావాలి మనం. ఆధ్యాత్మికంలో పనికిరాదు, మంచిది కాదు అది. ఇది చేయమన్నారు, ఇది చేయటమే అంతే. అది ఆయన సంకల్పమే ముందో అట్లా జరగని అంతే. ఇది చేయటం వల్ల ఇదే జరగాలి అని ఎందుకు అనుకోవాలి? అది పొరపాటు, అది తప్పు. అది ఇంకొక మెట్టు, ఇంకొక స్థాయి. అది ఆ స్థాయి మనం ఇక్కడ చెప్పుకోవాలి. పరబ్రహ్మే సంకల్పోన్ముఖమైనప్పుడు ఈ పేర్లన్నీ చిత్తము, జీవుడు, మనస్సు, మాయా, ప్రకృతి అనే పేర్లు దానికి వస్తాయి అని అంటూ ఇంకా కొంచెం పైకి వెళ్ళి వ్యాఖ్యానంలో చెప్తారు చూడండి. ఈ చిత్తము మొదలైన పేర్లు అన్నీ అహంకార అధ్యాస వల్లే కలుగుతున్నాయి. అహంకార అధ్యాసం చేసుకున్నాం కాబట్టి, ఆరోపితం చేసుకున్నాం కాబట్టి, నేను అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ నేను విడిచిపెట్టి మేము అనే దానికి వెళ్ళాలి. ఆ మేము నుంచి తర్వాత ఇంకా పై స్థాయికి వెళ్తాం. నేను 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 అనేవాడు మంచి నాయకుడు కాదు, మంచి యోగ్యుడు కాదు అని చెప్తారు. మేము అంటే వినటానికి కూడా బాగుంటుంది. నేను చేశాను అంటే మేము చేసాం. మేము అంటే అహంకారంతో కాదు, కలుపుకొని అందరము కలిసి చేశాము అని. అది ఒక మంచి పద్ధతి కదా. దాంతో కూడా కొంచెం సాధన అవుతుంది మనకి. అలా అభ్యాసం చేసుకోవాలి, చిన్న చిన్న వాటి వల్ల అభ్యాసం చేసుకోవాలి. పరమాత్మ అహంకారంతో కూడిన వాడైతే రుద్రుడని పిలువబడతాడు. సాహంకార రుద్ర ఇత్యోచ్యతే. అహంకారంతో కూడినప్పుడు ఆ పరమాత్మకి రుద్రుడు అని పేరు. చిత్తాన్ని విష్ణువు అని పిలుస్తారు. జీవుణ్ణి చతుర్ముఖ బ్రహ్మ అని పిలుస్తారు. త్రిమూర్తులు ఎవరండి అంటే అహంకారమే రుద్రుడు, చిత్తమే విష్ణువు, జీవుడే చతుర్ముఖ బ్రహ్మ. మరి అహంకారాన్ని, చిత్తాన్ని, జీవుణ్ణి వేరువేరుగా చేయలేం మనం. ఈ మూడు ఒకటే. అహంకారము, చిత్తము, జీవుడు మూడు కలిస్తే కదా మనం. ఈ మూడు వేరేగా పెట్టలేమే, విడగొట్టి పెట్టలేమే. విడగొడితే అబ్బో అది వేరే కథ. అది విడగొట్టదేం అసలు. అందువల్ల త్రిమూర్తులు ఒకటే అనే ఆ తత్వాన్ని ఇక్కడ చెప్పారు మనకి. వేరే కార్యోన్ముఖులైనప్పుడు క్రమంగా ఆ రుద్రుణ్ణేమో మనస్సు అని పిలుస్తారు, విష్ణువునేమో మాయా అని పిలుస్తారు, చతుర్ముఖ బ్రహ్మనేమో ప్రకృతి అని పిలుస్తారు. మనస్సు, మాయా, ప్రకృతి. దానికన్నా ముందు అహంకారము, చిత్తము, జీవుడు. అహంకార చిత్త జీవులకే మనస్సని, మాయా అని, ప్రకృతి అని పేర్లు. అందుకనే మాయా అన్నప్పుడు విష్ణు మాయా అంటామే. అది మనకి అలవాట్లో ఉంది కదా. ఈ మాయా అనేది విష్ణువు. ప్రకృతి అంటే ఆ జీవుడు. ప్రకృతి అంటే ఎవరు? ప్రకృతి అంటే బ్రహ్మ. మనస్సు అంటే రుద్రుడు. ఇది ఈ కార్యోన్ముఖులైనప్పుడు వీళ్ళకి ఈ పేర్లు వస్తాయి. త్రిమూర్తులు మనలోనే ఉన్నారు. ఆ త్రిమూర్తుల్ని మనం దర్శిస్తున్నాం. దత్తాత్రేయ స్వామిలాగా ఏకరూపంగా దర్శిస్తున్నాం. అక్కడ ఉన్నారు ఆయన. మనలో ఉన్న అహంకారం అక్కడ ఉంది, మనలో ఉన్న చిత్తం అక్కడ ఉంది, మనలో ఉన్న జీవుడు అక్కడ ఉన్నాడు. ఈ మూడు కలిపి ఒక చోట చేస్తున్నాం మనం. విడివిడిగా ఉంటే అనర్థం అవుతుంది. కలిపి ఒక చోటు చేసి ఈ రూపాన్ని, సమగ్రమైన రూపాన్ని పరమాత్మలో కలపటం. దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుని కళ్ళు మూసుకుని ఓ పరమాత్మ అని ధ్యానం చేస్తున్నట్టుగా ఈ మూడింటిని పరమాత్మ జ్ఞానంలో కలిపేసినప్పుడు శుద్ధ జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ పరమమైన ఆనందం మనకి సిద్ధిస్తుంది అని చెప్పటం అక్కడ అభిప్రాయం. ఇక్కడికి ఒక ఘట్టం పూర్తి అయింది. తర్వాత ఇంకా విషయాలు మనకి రామప్రశ్నకి చెప్తారు వశిష్ఠుల వారు. దాన్ని మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందామని అంటూ అందరూ కూడా చెప్పండి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః సజ్జనాః సంతు నిర్భయాః. ఓం శాంతి శాంతి శాంతి.